హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈ సొరకాయ పప్పలు చాలా ఈజీగా టేస్టీగా సరిపడ కొలతలతో చేసి చూపిస్తానండి. ఈ సొరకాయ చెక్కల కొరకు సొరకాయ ఇది మామూలు మీడియం సైజు సొరకాయ ఇలాంటివి 2 తీసుకున్నానండి. నేను ఫస్టే ఒకటి తురుముకున్నాను, అందుకే మీకు ఒకటే చూపిస్తున్నాను. ఇలా చెక్కు తీసుకొని ఇది వాటర్ వేసి కడిగి 2 ముక్కలు చేసుకొని ఇలా తురుముకోవాలండి. ఇది మొత్తం సొరకాయ అంతా ఇలా తురుమేసుకుందాం. ఇలా 2 సొరకాయలండి, 2 సొరకాయలు తురుమేసుకున్నాను నేను. ఇది గిన్నెతోన ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని ఇలాగా కొలుసుకోవాలి. ఎన్ని గిన్నెలు అయితే అన్ని గిన్నెల బియ్యం పిండి పోసుకోవాలండి. ఇలాగా నాకు 3 గిన్నెలు అయిందండి. ఈ సొరకాయ తురుము 3 గిన్నెలు అయింది. ఒక గిన్నె ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి అదే గిన్నెతోటి ఒక గిన్నె చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి 8, ఇవి కారం లేవండి, లావుగా అయితే ఉండవు, గుల్లగుల్లగా, అందుకే నేను 8 వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ముక్కలు చేసేసుకుంటే పిల్లలు తీసేస్తారని అలా రుబ్బుకుంటాను నేను. అదే గిన్నెతోటి 3 గిన్నెల బియ్యం పిండి 3 గిన్నెల బియ్యం పిండి వేసుకున్నానండి. నాకు గిన్నె చిన్నగా అయిందని నేను పెద్ద దాంట్లోకి తీసేసుకుంటున్నాను. మా అమ్మాయి పిల్లలు మా ఏపరాలు అలా మనవరాళ్ళు వచ్చారు, అందుకే నేను 2 సొరకాయలు చేస్తున్నాను. మీకు ఎంత సరిపోతుందో మీరు అలా చేసుకోండి. ఇది 2 స్పూన్ల జీలకర్ర, ఇది పెసరపప్పు, గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు, అదే గిన్నెతోటి సగం కప్పు పప్పు అండి. ఇది పచ్చిశనగపప్పు, ఇది కూడా ఒక గంట నానబెట్టుకొని సగం కప్పు, అదే గిన్నెతోటి సగం కప్పు కొత్తిమీర, సగం కప్పు ఈ కరివేపాకు, సరిపడా సాల్టు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. మీకు గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసేసుకోండి, లూజ్ అయితే కొంచెం పిండి వేసుకోండి, కొంచెం దానికి ఏం కాదు. ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకు స్మూత్గా ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకు ఉండ ఇలా చేసుకుంటే ఇలా వచ్చేటట్టు ఉండాలి. మరి గట్టిగా లేకుండా మరి పలసగా లేకుండా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇట్లా మనం పప్పు చేస్తే వచ్చేటట్టు ఇలా ఉండాలి పిండి. మనం ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసేసుకొని ఈ నూనె కాగే లోపల మనం ఒక దాని మీద ఒక పీట మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఇలాగ నూనె రాసుకొని ఉండ తీసుకొని కావాల్సినంత బియ్యపు పిండి ఉండ తీసుకొని ఇలా చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజు చేసుకోండి. నూనె కాగిపోయింది. ఇప్పుడు పప్పలు సొరకాయ పప్పలు ఇలా చేసుకొని వేసుకోవాలి. ఇవి మరీ మందం కాకుండా మరీ పలసగా కాకుండా చేసుకుంటే కరకరం అంటాయి. మందం చేసుకుంటేనే మెత్తగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలాగ చేసుకోండి. ఇలాగ నేనైతే పలసగానే చేస్తాను. ఇలా చేసుకొని మనకు వేగే వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే పచ్చడి లేకుండా కూడా ఉత్తగానే తినేస్తారు. పచ్చడి పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి. ఇలాగ సరిపడా కొలతలతోటి మీరు మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా నేను అందుకే చెప్తున్నానండి. ఇలాగ వేగిపోవాలి. మరి డార్క్గా కాకుండా మరి లైట్గా కాకుండా ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ఓలు పెట్టి చూపిస్తున్నాను. ఇవి ఓలు పెట్టి అయినా చేసుకోవచ్చు, ఉత్తగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఇవి బాగానే వేగిపోతాయి. ఇలా చూడండి, ఇవి ఓలు పెట్టినవి. ఇవి కూడా వేయించుకుందాం. ఇవి కూడా ఇలా వేసుకొని ఇవి కూడా వేయించుకుంటే మనకు వేగే వరకు వేయించుకుంటే ఇలాగ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటాయి. అయిపోయినాయండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా
చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఓలు పెట్టింది, ఇదేమో ఓలు లేనిది. రెండు బాగానే కాలిపోతాయండి. ఇలాగ ముక్క దింపి మనం ఈ టమాటా చట్నీ, ఈ సొరకాయ పప్పులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఈ కొలతల ప్రకారంగా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి ఎక్కువ అని, సొరకాయ తురుము తక్కువ అని లేకుండా నేను కరెక్ట్ అయిన కొలతలతో చూపించాను.